నా కవిత్వం అలిశెట్టి ప్రభాకర్. అలిశెట్టి తన పదాలను అలంకారంగా కాదు, ఆయుధాలుగా మలిచాడు. బతకడమే నేరంగా మారిన నేలపై మౌనం అత్యంత పెద్ద ద్రోహం అన్నాడు. మట్టిని ముట్టుకుంటే చరిత్ర కంపించేలా, మనిషిని పలికిస్తే ప్రశ్ననే నడిచే కలం పట్టుకున్నాడు. అతను రాసింది అక్షరాలు కాదు, తరాలకు ఇచ్చిన దిశ. ఎక్కడైతే ఒక మహిళ భయాన్ని చీల్చుకొని ప్రశ్నగా మారుతుందో అక్కడ అలిశెట్టి నడుస్తుంటాడు. ఎక్కడైతే ఒక యువకుడు ఇలా ఎందుకు అని వ్యవస్థను ప్రశ్నిస్తాడో అక్కడ అలిశెట్టి జన్మిస్తాడు. ఎక్కడైతే బతకడం ఒక పోరాటంగా మారుతుందో అక్కడ అలిశెట్టి జీవిస్తాడు. ఎక్కడైతే కలం పట్టడం నేరంగా మారుతుందో అక్కడ అలిశెట్టి అక్షర విప్లవం అవుతాడు. ఎక్కడైతే మనిషి విలువ జాతి కింద నలిగిపోతుందో అక్కడ అలిశెట్టి అగ్నిగా మారుతాడు. ఎక్కడైతే యువతను భవిష్యత్తు పేరుతో మోసం చేస్తారో అక్కడ అలిశెట్టి పిడుగవుతాడు. ఎక్కడైతే ఆకలిని సహజమని నేర్పారో అక్కడ అలిశెట్టి ఆక్రందనగా నిలిచాడు. ఎక్కడైతే శ్రమకు దరకాక దయ అని పేరు పెట్టారో అక్కడ అలిశెట్టి నిరాకరణ అయ్యాడు. ఎక్కడైతే ప్రశ్నే నేరంగా పరిగణించబడుతుందో అక్కడ అలిశెట్టి తిరుగుబాటు అయ్యాడు. ఎక్కడైతే నిశ్శబ్దం మంచితనమని చెప్పారో అక్కడ అలిశెట్టి గర్జనగా మారాడు. ఎక్కడైతే మనిషి తలొంచి బతకాల్సి వచ్చిందో అక్కడ అలిశెట్టి తలెత్తే కాలంగా నిలిచాడు. అలిశెట్టి తన పదాలను పోరాటాలుగా నాటిన కవి, అక్షరాలను అలంకారంగా కాదు ఆయుధాలుగా ఎత్తుకున్న కవి, నిశ్శబ్దంగా ఉండి బతకడం కంటే శబ్దంగా గర్జించమన్న కవి, తినే అన్నం కంటే ఆత్మగౌరవం ముఖ్యమని, నిశ్శబ్దం కంటే నిరసనే పవిత్రమన్న కవి, చరిత్ర రాయబడే కాగితాల్లో కాదు కాలం మారే గుండెల్లో కవిత్వంగా నడుస్తుందని చెప్పిన కవి అలిశెట్టి ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.